వాక్యం జాగ్రత్తగా వింటే ఆ న్యాయ విధులు నీకు వివేకాన్ని కలిగిస్తుంది. నువ్వెక్కడ ఏం మాట్లాడాలో, ఎక్కడ నోరు తెరవకూడదో, ఎక్కడ నోరు తెరవాలో, ఏమి మాట్లాడాలో సమయోచితంగా మాట్లాడడం, సమయోచితంగా మౌనంగా ఉండడం, ఇదిగో ఇప్పుడు నువ్వు వింటున్న వాక్యం నీకు నేర్పిస్తుంది. ఈ జ్ఞానము ఎంత గొప్పదంటే, నువ్వు పుట్టుకతో పేదవాడివైనా, పుట్టుకతో లేమిలో ఉన్నా, ఈ జ్ఞానము నిన్ను ఐశ్వర్యవంతునిగా మారుస్తుంది. ఒక పద్ధతి కలిగిన వాడిగా నిన్ను తయారు చేస్తుంది. వివేకముతో ప్రవర్తిస్తావు. ఎందుకంటే జ్ఞానము లేనివాడు నాశనమైపోతాడు, దురలవాట్లకు బానిసవుతాడు. నీకు బుద్ధి జ్ఞానమే ఉంటే ఆ తప్పుడు కలుపు మొక్కని స్టార్టింగ్లోని నీ జీవితంలో నుండి పెరికి వేసుకో అన్నాడు.